తెల్లారితే మిరిగేం కార్తె మారుతుందని ఆనలకు కూడా గుర్తొచ్చినట్టుంది. 4-5 రోజుల సంధి ఎండలు దంచుతుంటే ఇయాల జరంత సల్లబడ్డది, ఆన శినుకులు రాలినాయి. రేపెట్లుంటదో గాని వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్. కాళేశ్వరానికి లేదట క్యాబినెట్ ఆమోదం. ఈటెలసారి చెప్పిండట కమిషన్ కు అబద్ధం. జాగలేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో కట్టిస్తారట మోదాలు. చేప ప్రసాదానికి మస్తు మంది నాంపల్లిలో వేస్తుర్రు పొద్దడి సంధి. మూడింటికి కావాలంటే ఒకటే పాస్, పొత్తు పెట్టుకోనంటుండు మెట్రో బాస్. మహిళా పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్. నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీశైలం, మిడ్మానేరు, కోయిల్ సాగర్, జూరాల, తాలిపేరు, కొమ్రంభీం ఇట్లా బొచ్చడు ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఉన్నాయుళ్ళ మన తెలంగాణలా. కానీ కట్టె కంటే మొదటికెళ్ళి ఇయాల్టి దానిక దినాం వార్తలలో ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నదంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే. డిజైన్ల కాంచి షురు చేస్తే పిల్లర్లు గుంగుడు, నీళ్లు కింది కిడుసుడు, ఇప్పుడు ఎంక్వైరీ. ఇంత లొల్లి నడసబట్టే ఇవాళ ఇంకో కొత్త ముచ్చట బయటకు వచ్చే. కాళేశ్వరంలో మంచి కాక మీదకి వచ్చిందబ్బా. అప్పట్లో హరీష్ రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమిటీ వేసిండు. మేము ఇచ్చిన రిపోర్టును బట్టే ప్రాజెక్టు డిజైన్ చేసి కట్టిరని ఈటల గారు నిన్న విచారణ కమిషన్ ముంగట చెప్తే చేర్లు అంత గలత్ ముచ్చట తప్పు చెప్పిండని మంత్రి తుమ్మల సార్ అనబట్టే. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. కేబినెట్ అప్రూవల్ కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడు రాలే. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. మరి ఎందుకు ఆయన భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది? అగనట క్యాబినెట్ ఓకే అన్నాకనే ప్రాజెక్టు పని ముంగడికి పోయిందని బీజేపీ ఎంపీ గారు అంటుంటే అసలు ఫైల్ క్యాబినెట్ కే రాలే అని ఈసారి చెప్తాడు బాజాప్తా. కానీ బీఆర్ఎస్ ఆఫీస్ లో కాళేశ్వరం సినిమా చూపించి హరీష్ సార్ సుత గట్లనే అంటాడు కదా సార్. మరి బహుశా నిన్న మీరు చూస్తుంటారు ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు దీంట్లో. దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అప్పటి కాయిదాలన్నీ బయట పెట్టిండు మంత్రి సారు. ప్రాజెక్టు పనులకు ఓకే చెప్పిన 15 రోజులకు కమిటీ వేసినట్టున్నాయి తారీఖులైతే. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. ఈ సార్ను విచారణకు పిలిచలే కానీ అవసరమైతే సారే అన్ని వివరాలు కాయిదాలు పంపిస్తాడట కమిషన్ కు. ఇక బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటున్నాడంటే ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. ఇంజనీర్స్ కూడా తాంతే తందాలనేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అంటూ మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు 2 సార్లు అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు. మరి మీ ఈటల గారు ఏంది సారు అందరితోటి మాట్లాడి అందరి సలహాలు తీసుకొని మంత్రులంతా కూకొని డిజైన్లు డిసైడ్ చేసింది అంటాడు. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ నిజంగానే నేను వినలేదు కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు. ఇట్లా తలో మాట మాట్లాడకుండా అందరు కూకొని బయటికి ఏం చెప్పాలనో డిసైడ్ చేసుకుంటే మంచిదేమో సార్లు. లేకుంటే ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాత వీడియోలు తీసుకొచ్చి వినిపించబట్టిరి. कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है, एटीएम. వాళ్ళ తప్పిదాలను వాళ్ళ అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ అవకాశాన్ని వదిలిపెడుతుంది? ఓ వదినే, రేపు ముగ్గు వస్తున్నాం, తప్పకుండా రావాలి. గా మల్లేష్ గాడు మొన్ననే బునాది తీసే అప్పుడే గోడెల్లేసినేం రా. సతన్న చెత్త పోసినావు గానే ఇంటి ముంగట ఫోటో దిగినవా లేదా? గా రమ్మొక్కళ్ళు అయితే మొన్నటిదాకా మస్తు తిప్పల పడ్డారు. ఇక ఇప్పుడు ఓ ఇంటోళ్ళు అయినట్టే గిట్ల నడుస్తుంది ఊర్లల్లా.
జాగున్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు సాంచినప్పుడు కట్టుడు జోరుంది. మరి మా సంగతి ఏంది అంటారా? జాగున్నోళ్లకు మంచిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తుర్రు, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది అని చాలా మంది అడుగుతుర్రు కదా. ఇక గాళ్ళకు సుధా రాబోతున్నాయి అబ్బా. ఫస్ట్ పట్నంలో కట్టియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. 3 అంతరాల అపార్ట్మెంట్లు కట్టి మనిషికో ప్లాట్ పంచుతారట. ఏ బస్తీలో జాగుంది, ఏ ఏరియాలో భూమి ఉందని ఎనుకులాడితే 16 తావులు దొరికినాయట. ఈ ఎక్కడోళ్ళకి అక్కడనే సొంత ఇంట్లో ఉండే సౌలత వస్తుంది అన్నట్టు. మునుపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చాలా దూరంలో కట్టే వరకు పబ్లిక్ మెచ్చలేదట. ఏళ్ళకెంచున్న ఏరియాని ఇడిచిపెట్టి పోబుద్ది గాక. కొన్ని అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కట్టిరి, ఊరవతలేసినట్టు. ఇప్పుడు గట్ల కాకుండా సిటీలనే కట్టించే కార్యం పెట్టుకుందట గవర్నమెంట్. పట్నంలో చాలు చేసి ఎమ్మటే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో జాగాలు చూడాలని ఆర్డర్ పోయిందట ఆఫీసర్లకు. జాగాలున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు సాంచనైనాయి, కడతనే ఉన్నారు. బేస్మెంట్ లేసిన వాళ్ళకు లచ్చ అకౌంట్ లో పడ్డాయి సూతా. కొన్ని ఊర్లలో ఇప్పుడిప్పుడే సెలక్షన్ జరుగుతుంది. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో 100 కోట్ల రూపాయలు పోసి కట్టిన డబుల్ బెడ్రూమ్లు వంచలేక పడావు పెట్టిర్రు. ఘాటి మీద సుధా నజరేసి పేపర్లు చేపించి ఇయ్యాల్సిన వాళ్ళకి ఇస్తున్నా అంటే సర్కార్ కు పేరు వస్తుంది, పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది. చూడు రిసార్లు జరా. తెల్లారితే తెలంగాణ అంతటా షాపల కౌసే. మబ్బులనే హైదరాబాద్ లో లోడ్లు దిగుతాయి. మళ్ళా మార్కెట్లలో జాతర సాగుతుంది పక్క. పులుసు పెట్టాల్సిందే, కుమ్మాల్సిందే. నూనెల గోలిచ్చి ఫ్రై చేసినా మస్తుంటాయి. మళ్ళా ఊర్లల్లా షెర్లకాడ లైన్లు కడతారు. అప్పటి ఫ్రెష్ గా పట్టిస్తారు కాబట్టి ఏడాదంతా తింటూనే ఉంటాం. గంత స్పెషల్ ఏంది అంటారా? ఇగో గిది చేప ప్రసాదం వేసేది రేపైతే ఇవాళ పొద్దుగాలనే దిగిండ్రు మస్తు మంది. పగటిలి సందే టోకెన్లు ఇచ్చుడు చాలైంది. మళ్ళా ఒక్కటి 40 రూపాయలు. అది చూపియంగానే చేప పిల్లిస్తారన్నట్టు. రేపు బొచ్చెడు మంది వస్తారు కాబట్టి ఆత్రం కాకుండా ముందే టోకెన్లు వంచిండ్రన్నట్టు. There is a friend of mine, so she was visited here for her brother, so I just came in here for my mother's treatment. Fourth time. Okay. कैसे arrangements? एकदम जबरदस्त. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకకెళ్ళి వచ్చినోళ్లే ఎక్కువ మంది. హైదరాబాద్ లో చేప ప్రసాదం తింటే ఉబ్బసం తక్కువైతదని దేశమంతటా ఎరక. మరి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా 42 కౌంటర్లు పెడితే 1,50,000 చేప పిల్లలు తెస్తాన్రు. ప్రసాదం ఫిరే గాని చేప పిల్లల టోకెన్ 40 రూపాయలు. కౌసు వడనోళ్లకు బెల్లంలో పెట్టిస్తారు. వచ్చినోళ్లకు తిప్పల కాకుండా నీళ్లు, టాయిలెట్ల సౌలతి చేసిండ్రు మంచిగానే. ఇంట్లో చాలా మంది ఇదివరకు వచ్చినోళ్లే. 3 ఏళ్ళు అవుతుందా వచ్చి? ఎట్లా ఉంటుంది చేప ప్రసాదం? తగ్గిందా? और यहाँ मैं 3 साल से आ रही हूँ. ये मेरा 3rd टाइम है और रिलीफ बहुत मिला है. पहले तो ये होता था कि భోజనాలు పెడితే తిని నిమ్మలంగా కూర్చున్నారంతా. ఇక ప్రసాదం తీసుకునేటోళ్లు ఏమేం తినాలని పథ్యం గురించి చెప్తానికి స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయి. ప్రసాదానికి 3 గంటల ముందు తర్వాత గంట సేపు ఏం తినొద్దు, తాగొద్దట. 45 days ది ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళు ఏం తింటే ఆ ప్రసాదం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సిటీలో అంతటికెళ్లి నాంపల్లికి స్పెషల్ బస్సులు నడుపుతాంది ఆర్టీసీ. 1000 మంది పోలీసులతోటి బందోబస్తు. ఆత్రం చేయకుండా నిమ్మలంగా పోయి లైన్లు కట్టుండ్రి. మంది బగ్గొస్తే మర్నాడు కూడా వేస్తారు గాని. రంజాన్ పండుగ అంటే పొద్దంతా ఒక్క పొద్దులు, ఇఫ్తార్ విందులు, అందరు కాయ చేసే అలీం, షీర్ కుర్మా. రాత్రిపూట చార్మినార్ దగ్గర నైట్ షాపింగ్. నెల రోజులు బేరాలు జోరుంటాయబ్బా. ఏడాదంతా హలీం కోసం ఎదురు చూసేటోళ్ళు మొన్నటి పండుగ టైంలో కుమ్ముడు గుమ్మచ్చురు. ముస్లింలకు ఉండేటియే 4-5 పండుగలు, అండ్లా బక్రీద్ ఒకటి. మరి చూద్దాం పాండ్రి, త్యాగాల పండుగ ఎట్లా చేసుకున్నారా? మసీదులు, ఈద్గాల దగ్గర ప్రార్థనలు అలైబలై. బక్రీద్ పండుగ సంబురంగా చేసుకున్నారు ముస్లిం సోదరులు. పాత బస్తీ మక్కా మసీద్ కు శితం వచ్చిండ్రు. పట్నంలా, జిల్లాలల్లా అంతటా ప్రత్యేక ప్రార్థనలు చేసిండ్రు. పోరలు చూడుండ్రి, నెత్తికి రుమాళ్ళు, క్యాపులు పెట్టుకొని ఎంత ముద్దుగున్నారో. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల లీడర్లు దర్గాల కాడికి పోయి పండుగ శుభాకాంక్షలు చెప్పిండ్రు.
దేశం అంతటా ఇట్లనే నడిచింది. దర్గాలు ఈద్గాల కాడ సెక్యూరిటీ పెంచిండ్రు పోలీసులు. ప్రార్థనలు ఒడిచినాక కుర్బానీ ఇచ్చిండ్రు. యాటను కోసి పచ్చి మాంసం 3 పాళ్ళు చేసిండ్రు. ఒక పాళ్ళు ఇంటోళ్ళు, ఇంకో పాళ్ళు చుట్టాలు దోస్తులు, 3వ పాళ్ళు పేదలకు పంచిపెట్టిండ్రు. ఇబ్రాహీం అనేటాయన త్యాగానికి గుర్తుగా ప్రతేడు గిట్లనే బక్రీద్ పండుగ చేసుకుంటారు. ఇప్పుడు ఊరికి పోవాలంటే బస్సు మన ఇంటి దగ్గరకు వస్తుందా? ఇంటికాంచి బండి మీదనో ఆటో ఎక్కువ బస్ స్టాండ్కి పోతాం. ఆడ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటాం. రైల్ స్టేషన్ పోవాలంటే బస్సు ఎక్కుతాం, కుదరకుంటే ఆటో ఎక్కుతాం. 2-3 మారాలంటే ఛార్జీలు గట్టిగానే అవుతాయి. ఎన్నడో ఒకనాడు పోయేటోళ్ళకి తప్పదు గాని దినం ప్రయాణం చేసేటోళ్ళకి కూడా గిట్లనే పెట్టుకోవాలంటే కష్టమే కదా. ప్రయాణాలు చేసే పట్నం పబ్లిక్ కోరికేందంటే ఒక్క కారట్టు 3 బండ్లు. ఆర్టీసీ బస్సు, ఎంఎంటీఎస్, మెట్రో రైలు. బస్సు దిగి మెట్రో ఎక్కినా, మెట్రో దిగి ఎంఎంటీఎస్ ఎక్కినా, ఎంఎంటీఎస్ దిగి బస్ ఎక్కినా మూడిట్ల షెల్లాలనేది మనోళ్ళ ఆపోచన. 3 సర్వీసెస్ ఒక కార్డు ఉంటే అందరికి ఎస్పెషల్లీ హ్యూమన్ కి చాలా హెల్ప్ అవుతుంది. లోపల ఎక్కడో కాలనీలో ఉంటాం, అక్కడికి వచ్చి బండి పెట్టాలని కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది. మా కాలనీ ఎక్కి మెట్రో వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది. పోయే దూరాన్ని బట్టి మెట్రోలో పోయినా బస్ ఎక్కక తప్పదు, ఎంఎంటీఎస్ ఎక్కినా మళ్ళా బస్ స్టాప్ కు రాక తప్పది. 3 మాట్ల 3 టికెట్లు తీసుకోవాలి. మళ్ళా దేని లెక్క దానిదేనాయే. గిట్ల కాకుండా అన్నిటికి కలిపి ఒకటే టికెట్ పెట్టాలి. నెల పాస్ దేవాలనేది షాన్ రోజుల కంచి నడుస్తున్న డిమాండ్. యూరోప్ కంట్రీస్ లో ఒకటే కార్డు ఉంటుంది. బస్సు గానీ ట్రైన్ గానీ ఎక్కడైనా పనిచేస్తుంటది అనమాట. సో అట్లాంటి కార్డు అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అయితే ఎంఎంటీఎస్, ఆర్టీసీ రెండిటికి లంకె నడుస్తుంది. ఇప్పుడు నెలకు 1350 రూపాయలు కడితే చాలు, అండ్ల ఇళ్ళ షెల్లె పాసిస్తారు. సిటీ అంతటా 7కెంచి 7కైనా ఎన్ని మాటలైనా తిరిగే సౌలతుంది. వీళ్ళిద్దరు మంచిగానే కలిసి ఒక్క తోవల పోతాండ్రు గాని మెట్రోనే నా పట్టాలు నాయి, నా పైసలు నాకే అంటుందట. కంబైన్డ్ పాసెస్ గురించి డిస్కషన్స్ అయ్యాయి కానీ మెట్రో నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ రాలేదు. మీరు భూమి మీద పోతారు, నేను మీదికెళ్ళి పోతా, నన్ను మీరు అందుకోలేరు, మీకు నాకు పోతేడ కుదురుతుందని బిర్రో ఏమో మరి. పోలీస్ అనగానే కాకి డీరెస్ తొడిగి రౌడీ గుండెగాళ్ళను ఉరికిచ్చే హీరోలను చూపిస్తుంటారు సినిమాల. పోలీస్ ట్రైనింగ్ లా హీరో పెద్ద పెద్ద బరువులెత్తుడు, పెద్ద పెద్ద గోడలెక్కుడు, తాడుతోని మీదికి వాకుడు, తుపాకి తీసుకొని తుట్ట కాల్చుడు, ఇట్లా బొచ్చడు చూపిస్తుంటారు. కానీ మా అక్కలు పోలీస్ జాబులు చేస్తలేరా? పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటలేరా? మేము చూపిస్తాం చూడర్రీ. ఒకళ్ళు కట్టే, ఇంకొకళ్ళు కత్తి. అటాక్ చేయబోతే ఒకటే పంచుకు కింద పడేసింది, ఇంకొకళ్ళు గన్ను సూటి పెడితే సినిమా షూటింగ్ కాదుల్లా, రియల్ పోలీస్ ట్రైనింగే. స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీం పేరుతోటి కొత్తగా పోలీస్ జాబ్లకు వచ్చిన 35 మందికి ట్రైనింగ్ ఇస్తుండ్రు. ధర్నాలు, నిరసనల కాడ ఆడోళ్ళ నాగబడతానికి స్పెషల్ డ్యూటీలు వేస్తారన్నట్టు. నెల రోజులల్లా ఆర్పారై తయారుంటారట. ఇందులో మేము లిఫ్టింగ్ అండ్ క్యారింగ్, మాబ్ ఆపరేషన్ అని ఒక ఏదైనా క్రౌడ్ ఫామ్ అయిపోయినప్పుడు మాబ్ ఆపరేషన్ చేస్తాము. ఫోర్స్ లేకపోతే మేము మెన్ని లిఫ్ట్ చేసేంత ఇది కూడా ఉంది మాకు, అంత స్ట్రెంత్ చేశారు. వీళ్ళతోటి గంత అక్కరేం పడ్డదో సిటీ పెద్ద పోలీస్ ఆనంద్ సారే చెప్తాడు. ఈనుండ్రి. మగ ఆఫీసర్స్ సిబ్బంది వెళ్లి ట్యాకిల్ చేశారు అనే ఆరోపణ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళు సరైన ట్రైనింగ్ లేకపోవడంతో వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. ఇది ఒక్కటే కాదబ్బా, విఐపీలు ఆపతిలు ఉన్నారని మట్లా బందంగానే అక్కలంతా గోడ లెక్క నిలబడి గిట్ల సెక్యూరిటీ ఇస్తారట. ఇటు నలుగురు నూకేస్తున్నా ఇంచు కూడా జరుగుతలేరు చూడుండ్రి. ఎవ్వరు ఎటుకెళ్ళి అటాక్ చేసినా కట్టడి చేస్తట్టు కరాటే, మార్షల్ ఆర్ట్స్ ల సుత ఆర్పారైతాండ్రు. నైట్ వెళ్ళినప్పుడు కానీ మేము బిఫోర్ ఒక్కరు వెళ్ళాలంటే భయపడుతుండే. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తున్నాము, ఎవరినైనా మేము ఫేస్ చేసే కెపాసిటీ మాకు వచ్చింది. అట్లనే షీ టీంల సుత గిట్ల ట్రైనింగ్ అయిన పోలీస్ అక్కలను పెట్టుండ్రి సార్లు. రోడ్ల మీద షిడాయించిన వాళ్ళను షీరి షింతకు కడతారిగా. ఓ 15-20 రోజుల కాంచి చూస్తున్నాం దినాం అన్నల ఎన్కౌంటర్ల వార్తలే. జరుగుతుంది ఏరే రాష్ట్రంలోనైనా కాలం చేస్తున్నోళ్ళంతా మనోళ్ళేనాయే.
ఈడికెళ్ళి పోయి అడవిలో బతుక్కుంటా ఉద్యమం చేస్తాండ్రు. ఏండ్లకెళ్ళి నడుస్తుంది. ఎన్నో మాటల ఎదురు కాల్పులైనాయి గాని గింతగనమైతే ఎన్నడు కాలేదబ్బా. ఛత్తీస్గఢ్ అడవుల్లా కాల్పుల మోత ఆగుతనే లేదు. మునుం పెట్టి ఎన్కౌంటర్లు అవుతున్నాయి. ఇవాళ 7 కాలం చేస్తే అండ్లిద్దరు అక్కలు 5 అన్నలు 1000 మంది బలగాలు దిగి మెయిన్ ఏరియాను రౌండప్ చేసినాయట. నిన్న ఆడేలు భాస్కర్ ఎన్కౌంటర్ అయిండు. ఈయనది ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర. మొన్న సుధాకర్ 21 ఏండ్ల కిందట శాంతి చర్చలకు వచ్చిన లీడర్. 2 రోజులలోనే 2 పెద్దన్నలు చచ్చిపోయినరు. దేశంలో మావోయిస్టు దళాలను నడిపిస్తున్న దళపతి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయితే డెడ్ బాడీని సుతీయలే. ఇంకా కొందరు శవాలను సుత పోలీసులే కాలబెట్టిండ్రు. ఇక ఇప్పుడు హిడ్మా కోసం దేవులాడుతాండ్రు. ఇన్ని రోజులు గీ ఒక్క ఫోటోనే ఉంటే ఇప్పుడు కొత్తది బయటికొచ్చింది. ఏమైతుందో ఏమో మరి. 18 మంది నక్సలైట్లను పోలీసులు పట్టుకుర్రు. ఎన్కౌంటర్ చేయకుండా కోర్టుకు తీసుకుపోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఏదైతే లక్షలాది బలగాలను పెట్టి వేలాది క్యాంపులను పెడుతున్నారు, ఇప్పుడు అదుపులో తీసుకున్న వాళ్ళని వెంటనే కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఎన్కౌంటర్లు ఆపేయాలే, అన్నలతోటి శాంతి చర్చలు చెయ్యాలని ప్రజా సంఘాల నిరసనలు నడుస్తున్నాయి. ఇటు చూడుర్రి, వీళ్ళంతా అన్నల జాడ దొరకబట్టి ఎన్కౌంటర్ చేస్తున్న పెద్ద పోలీసులు. అందరిని ఢిల్లీకి పిలుచుకొని సన్మానాలు చేసిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. జప్పునే ఛత్తీస్గఢ్ కు పోయి జవాన్లను సుతగలుస్తాడట. ఇంకో 9 నెలల్లో దేశంలో నక్సలైట్లు అనేటోళ్ళు లేకుంటే వేస్తామని మళ్ళో పారన్నాడు. చూడాలే మరి ఏమైతుందో. ఈ స్కూళ్లకు ఎండాకాలం సెలవులు వచ్చిన కాంచి తిరుపతి కొండకు శీతం పోయొస్తున్నారబ్బా. శనారం ఐతారం అయితే కొండ మీద కాలు పెడతట్టు లేదు. మన నరసన్న గుట్టకే మన తక్కువన జాతర సాగుతుంది. ఎమ్లాడ రాజన్న గుడికి బగ్గ పోతున్నారు. ఇంకో 4 రోజులైతే బళ్ళు చాలైతాయి కాబట్టి అమ్మవారి గుళ్ళ కాడ అక్షరాభ్యాసాలు నడుస్తున్నాయి. మరి దేశం అంతటికి పెద్ద గుడి అయోధ్యలో ఏం నడుస్తుందో అరుచుకుందాం పాండ్రి. అయోధ్య గుడిలా రామ దర్బార్ల కొలువైండ్రు సీతారాములు. అటు తమ్ముళ్ళు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, ఇటు అంజన్న బంగారు కిరీటాలు నగలతోని ముద్దుగా షింగారిచ్చిండ్రు. గుజరాత్ రాష్ట్రం సూరత్లుండే ఓ వజ్రాల వ్యాపారి ఏపిచ్చిండట. విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 కిరీటాలు, బంగారు ధనసు, బాణాలు, కంఠహారాలు, నుదిటి తిలకాలు సమర్పించిండు. కిరీటాల వజ్రాలు, కెంపులు వాడిండ్రట. ఇక గుడి కోసం మొత్తం 45 కిలోల బంగారం వాడినట్టు చెప్పిండ్రు కమిటోళ్ళు. 50 కోట్ల ఇలువనట. ఎక్కువ మట్టుకు రామయ్య సింహాసనం, గర్భగుడి తలుపులు, గోపురానికి బంగారం తాపడం కోసం వాడిండ్రట. అయోధ్య రాములోరి గుడి పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. 2వ అంతరంలో ముఖ్యమైన పనులు చేస్తున్నారు. చుట్టూరా చిన్న గుళ్ళు కడుతున్నారు. మ్యూజియం, ఆడిటోరియం, గెస్టుల కోసం రూములు, గుడి లోపట లిఫ్ట్ పనులైతున్నాయి. ఈ ఏడు డిసెంబర్ వరకు ఓడిపిస్తారట. 1.5 ఏళ్ల కింద మోడీ సారు రామ మందిరం తెరిస్తే దేశమంతటికెళ్లి శీతం పోయొస్తున్నారు భక్తులు. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.